స్వర్ణ, రా 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 రా. ఏంటమ్మా దారి తప్పిలా మా ఇంటికొచ్చావు? ఆస్తి అంతస్తు నీదనిపించుకున్నావంట, మొత్తం పెత్తనం అంతా నీ చేతిలోకి తీసుకున్నావంట. ఆ మహారాణి మంగతాయారిని తరిమేసి మరీ ఆ సింహాసనం మీద ఎక్కి కూర్చున్నావంట. ఆ మాటల తర్వాత గాని నువ్వేంటి ఇంటి దగ్గర ఇంత తీరుబాటుగా ఉన్నావు? వంట కూడా చేస్తున్నావా ఈ మధ్య? అదేంటి స్వర్ణ అలా అన్నావు? అయినా నువ్వు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని నాకు తెలుసు కదా. అవునే స్వర్ణ, ఈ మధ్య మీ అమ్మకు పిచ్చి బాగా ముదిరింది, కోపం కూడా పెరిగింది, ఈసడింపులు ఇదిలింపులు ఎక్కువయ్యాయి. అప్పడాలు వడియాలు అమ్ముకుంటూ ఎదురు పడితే ఏమక్క అని పలకరించాను, అంతే. దానికి నా మీద ఇంతెత్తు నెగిరింది. అసలేంటక్క ఈ మార్పుని అడిగితే తోక తొక్కిన తాజ్మహల్లా లేస్తుంది. నా తల గోడ మీద పూర్తిగా వాలకముందే చీపో ఉష్పో అంటూ కాకుల్ని గద్దల్ని అడ్డం పెట్టుకుని నన్ను అనరాని మాటలంటుంది. వినలేక మాడు వాచి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. సర్లే గాని స్వర్ణ, ఏంటి ఇలా వచ్చావు? నీకయ్యిందే నాకు అయ్యింది. తల్లి తల్లిలా కాక తలారిలా తయారైంది. ఆ ముసలావిడి పక్కన చేరి నా మీదకి తిరగబడుతుంది. అవునా? మీ అమ్మ లోకం తెలియని పిచ్చిది, త్యాగం తెలియని తెలివి తక్కువది, లౌకికం లేని మూర్ఖత్వం. డబ్బుని కాదని దరిద్రాన్ని ప్రేమించడం ఏమిటి? నీకు తెలుసు కదా లౌకికం. నీకు పనప్పు చెప్తా, చేస్తావా? పనా? ఇదిగో మీ అమ్మతో చివాట్లు తినే పనైతే నేను చేయను తల్లి. పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యి ఎత్తుకో అన్నట్టు అవుతుంది. నువ్వేం పుణ్యానికి చెయ్యొద్దు. నీ కష్టానికి కట్టల్లో లెక్క కట్టిస్తా. ఇదిగో. అమ్మో లక్ష్మీదేవి. అమ్మా, కట్టలిస్తానంటే కాని పని ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. నీ సంగతి నాకు తెలుసుగా ఆంటీ, అందుకే నీకంద చెప్పాల్సింది అందు చెప్తున్నా. చెప్పవే స్వర్ణ, ఏం చేయాలి? నా తలని ఆ గోడ మీద పాతేయాలా? పాతేస్తే నాకు వార్త ఎలా వస్తుంది? ఆ సావిత్రి రామకీర్తన పాడిస్తుంది. నీకు మోక్షం, నాకు నిరీక్షణే మిగులుతుంది. మరేం చేయమంటావు చెప్పవే? ఒక చెవి ఒక కన్ను ఆ ఇంటి మీద పారే. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరిగినా నాకు చేరాయి. ఎంత మోస్తే అంత నీదవుతుంది. ఆకస్మిక ధనలాభం అంటే ఏమిటో అనుకున్నాను. లక్ష్మీదేవి తలుపు తట్టి నా ఇంటికి వచ్చింది. నువ్వు బంగారమే తల్లి, నీ ఇల్లు బంగారం గాను, నీ గుణం బంగారమే తల్లి. నీ మనసు ఇంకా ఆపుతావా? చెప్పింది చేస్తావా? కనక మహాలక్ష్మి ఆఫర్ ఇస్తే ఎలా కాదంటానే బంగారం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.